శ్రీమాత్రే నమః. మాఘమాసంలో ఏవి చెయ్యాలి, ఏ పనులు చేయకూడదు, ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అఘము అంటే పాపము అనే అర్థం. మాఘము అంటే పాపాన్ని నశింపచేసేది. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలన్నీ తీర్చుకుని, ఇంటిలో స్నానం చేసేవాళ్ళు అయితే తీర్థాలని స్మరించుకుంటూ స్నానం చేయాలి. నదీ స్నానం చేసేవాళ్ళైతే ఇంటిలో స్నానం చేసి అప్పుడు శుభ్రమైన బట్టలతో నదీ స్నానం చేయాలి తప్ప అశౌచంగా ఉన్న బట్టలతోటి, రాత్రి నిద్రపోయిన బట్టలతోటి నదీ స్నానానికి వెళ్ళకూడదు. అలాగే నదీ స్నానం అయిపోయిన తర్వాత సూర్యోదయం అవుతుంటే అప్పుడు మనం సూర్య భగవానుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అర్ఘ్యం సమర్పించేటప్పుడు శ్లోకం వచ్చినట్లయితే చదువుకోవచ్చు. లేదు అంటే సూర్య భగవాను నమస్కరించుకుంటూ, సూర్య భగవానుడి యొక్క నామాలని మనసులో స్మరించుకుంటూ ఒక రాగి చెంబులో నీళ్ళని తీసుకుని దాంట్లో కొంచెం ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులు వేసి కింద కూడా ఒక రాగి పళ్ళాన్ని పెట్టుకుని అర్ఘ్యాన్ని సమర్పించవచ్చు. స్త్రీలు సమర్పిస్తే వాళ్ళు ఏ శ్లోకం చదవకపోయినా, ఏ మంత్రం స్మరించకపోయినా సూర్యభగవాన్ని చూస్తూ నీళ్ళని వదిలిపెట్టేయచ్చు. ఆ నీళ్ళని ఏదైనా తులసి మొక్కలో కానీ పచ్చటి మొక్కలో కానీ పొయ్యాలన్నమాట. స్నానం అయిపోయిన తర్వాత మీరు ఇంట్లో అయితే నువ్వుల నూనెతో దీపారాధన చెయ్యండి. అసలు మీకు వీలుంటే గనక ఆవు నేతి దీపారాధన ఎప్పుడూ శ్రేష్టం. ఆవు నేతితో చేయలేకపోతే నువ్వుల నూనె దీపారాధన అయినా సరే చెయ్యండి. ఈ మాఘమాసంలో ప్రత్యేకంగా శివాలయంలో దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయి. తర్వాత ఏం చేయాలి అంటే దానం చేయాలి. గోదానము, వస్త్రదానము, అన్నదానము, తిలదానము, శయ్యాదానము చేస్తారనమాట. విశేషంగా ఈ మాఘమాసంలో గనక శయ్యాదానం చేసినట్లయితే దంపతులిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పి పద్మపురాణం చెప్తోంది. అలాగే శివార్చన చేసేటప్పుడు మల్లెపూలతో గనక శివార్చన చేసినట్లయితే అనుకూలంగా ఉన్న జీవిత భాగస్వామి వస్తారని చెప్పి చెప్తారు. అలాగే మాఘమాస వ్రతాన్ని గనక చేసినట్లయితే ప్రతి నిత్యం నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయకపోయినా కనీసం బావి దగ్గరైనా స్నానం చేయాలి. అలాగే భూశయనం చేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. సూర్య భగవానుడికి ప్రతిరోజు అర్ఘ్యాన్ని సమర్పించుకోవాలి. ముఖ్యంగా స్త్రీలు గనక మాఘపు ఆదివారాలు నోమును వస్తున్నట్లయితే ఆదివారాలు 4 ఆదివారాలు కూడా తరిగిన కూరలు తినకూడదని చెప్పి చెప్తారు. ఈ మాఘమాసంలో కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారు అంటే సౌరయాగం చేస్తారనమాట. అంటే దానిమ్మ గింజలని ఆవు నేతితో కలిపి అగ్నిలో ఆహుతులిస్తూ ఉంటారు. అది ఈ యాగంలో ప్రధానం. ఈ యాగాన్ని జీవితంలో ఒక్కసారైనా చూడాలి అని చెప్పి చెప్తారు. అలాగే సూర్యుడికి సంకేతమైన రాగి చెంబుని మూతతో కూడా దక్షిణతో పాటు ఒక సద్బ్రాహ్మణుడికి దానం చెయ్యాలి. ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణం చేయాలి. మేము ఈ ఆదిత్య హృదయ స్తోత్రాన్ని నేర్పిస్తూ రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేసాం, ఒకసారి చూడండి. అలాగే ఆదివారం రోజు ఏం చేయాలి అంటే కుంకుమ కలిగిన అక్షతలని ధరించాలి. అంటే పూజ అయిపోయిన తర్వాత ఆ అక్షతలని మనం తల మీద వేసుకోవాలన్నమాట. ఈ మాఘమాసంలో సౌరశక్తినంతటినీ తనలో నిక్షిప్తం చేసుకున్న శంకరుడికి నిత్యాభిషేకం చేయటం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తారు. ఈ నెలలో వచ్చే శుద్ధ చవితికి వర చతుర్థి అని చెప్పి పేరు. దీన్నే తిల చతుర్థి అని, కుంద చతుర్థి అంటారు. ఈ రోజు ఏం చేయాలి అంటే గణపతి పూజ చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి సాయంకాలం ఏం చేయాలి అంటే గణపతికి పూజ చేయాలి. ఈ నెలలోనే వసంత పంచమి వస్తుంది, అంటే శ్రీ పంచమి అనమాట. విద్యకి, బుద్ధికి, జ్ఞానానికి, వాక్కులకి అధిష్టాన దేవత సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజు అనమాట శ్రీ పంచమి. అయితే ఈరోజు పెరుగు కానీ, వెన్న కానీ, క్షీరాన్నం కానీ అమ్మవారికి నివేదన చేయాలి. తెల్లటి పుష్పాలతో అమ్మవారిని పూజ చేసి ఆ రోజు శ్యామలా దండకాన్ని చదవటం ప్రారంభించండి. ఈ శ్యామలా దండకం కూడా మేము ఎలా చదవాలి అనేది ఈ ఛానల్లోనే మేము నేర్పించాం. దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను, ఒకసారి చూడండి. ఈ మాఘమాసంలో ఉపవాసం చేస్తారు చాలామంది, నక్తవ్రతం కూడా చేస్తారనమాట. అలా చేయటం వల్ల వచ్చే జన్మలో అన్ని భోగాలని అనుభవిస్తాము అని చెప్పి పద్మపురాణం చెప్తోంది. ఈ దానాలు చేయలేము, ఏమీ చేయలేము అన్నవాళ్ళు
వాళ్ళు కనీసం సూర్యోదయానికి పూర్వమే స్నానం చేసి సూర్యభగవానుడిని చూస్తూ నమస్కరించుకుని ఆ నామాలైనా సరే చదువుకుంటే విశేషమైన ఫలితం రావడమే కాకుండా కోరిన కోరికలన్నీ తీరుస్తారు అని చెప్పి పద్మపురాణం ఉత్తరఖండంలో మనకి మాఘమాస మహాత్మ్యంలో కనిపిస్తుంది. మాఘ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి రాగి పాత్రలో నువ్వులని ఒక చిన్న బంగారపు ముక్కని ఉంచి ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయాలి. ఆ దానం చేసేటప్పుడు సంకల్పం చెప్పుకుంటూ, అంటే మీరు ఏ కోరికని తీరటం కోసం దానం చేసుకుంటున్నారో అనేది సంకల్పం చెప్పుకుంటూ కనుక దానం చేసినట్లయితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. వీలైన వాళ్ళు బంగారపు ముక్కను వేయండి. ఆ బంగారాన్ని వేయటం మాకు సాధ్యం కాదు అని అనుకున్న వాళ్ళు కనీసం ఈ నెలలో రాగి చెంబు నిండా నువ్వులను పోసి ఆ నువ్వులని దక్షిణతో సైతంగా ఒక సద్బ్రాహ్మణుడికి దానం చేయండి. కానీ దానం చేసేటప్పుడు ఎవరిని మనం నిందించుకుంటూ దానం చేయకూడదు. అలా దానం చేస్తే దానం చేసిన ఫలితం కంటే కూడా ఒక బ్రాహ్మణుడిని నిందించిన పాపం మనకి వస్తుంది. ఒక బ్రాహ్మణుడనే కాదు, ఎవరిని కూడా మనం అనవసరంగా నిందించకూడదు. ధర్మాన్ని తప్పకుండా సాధ్యమైనంత వరకు ఇంకొకరిని బాధ పెట్టకుండా, కష్టపెట్టకుండా ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏం చేసినా కూడా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది అనేది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం మాఘమాసంలో చేయవలసినవి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.